సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలతో మనం మాట్లాడుతూ ఇక్కడ నుండి కొత్త జగన్ని చూస్తారు 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అయితే ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది 2.0 కాన్సెప్ట్ ఏమంటారు మీరు? ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా తన అధికారంలో ఉండి ఇదే నన్ను ఏం పీకలేరు నా ఇంటికి కూడా పీకలేరని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నానా ఇబ్బందులు పెట్టి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఏమి పీకలేరు అంటే ఏం పీకారో జనం చూపించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి చూపించారు. అతను ఈ 7 నెలల గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలకు వచ్చేసి 1,00,000 కోట్ల కాడకి మనకు పెట్టుబడులు రాని ఏనా రాని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళు చేసే డెవలప్మెంట్ని ఓరవలేక ఒక భయంతోనే చెప్తున్నాడు. కనుక అతను పీక ఏం చేస్తాడు? అతను అధికారంలో ఉండగానే ఏం పీకలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అంటే కొత్త జగన్ చూస్తారు 2.0 అసలు ఏం చూపిస్తాను, మా కార్యకర్తలు వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అని చెప్తున్నాడు. అదే మొన్న చూపించారు. అప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉండగానే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం పీకుతాడు? ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అక్రమ కేసులు పెడతారు మహా అయితే, తిరిగి మేము దానిపైన కూడా పోరాటం చేస్తాం, మేము కూడా ప్రైవేట్ కేసులు బనాయిస్తాం అంటున్నారు. అక్రమ కేసులు బనాయించే వాళ్ళు అయితే ఈ పాటికి అక్రమంగా పెట్టి వాళ్ళు చేసిన అరాచకాలకి ఎప్పుడో తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనం ప్రతిపక్షంలో మనం ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు. దాన్ని చట్టపరంగానే తప్పు చేసి ఉంటే వాళ్ళు అనేది గవర్నమెంటు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ఏంటి పరిపాలన విషయానికి వస్తే 8 నెలల పరిపాలన చూస్తే అసలు ఏం బాగోలేదు, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుందని కూడా ఆయన అంటున్నాడు. ఆయన అవినీతి పరుడు కనుక అవినీతి కనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు ఇసుక ఉంది, ఇటువరకు ఇసుక దందా, మద్యం దందా, అన్ని మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా. ఇవాళ ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తున్నారు. మైన్స్ ఉంది, వైన్స్ కూడా తక్కువ రేట్లకే నాణ్యమైన మద్యం అనేది అందుబాటులో ఇస్తున్నారు. ఇంకా అవినీతి జరగడానికి ఏముంది? అవినీతి ఇప్పుడు ఆయన అవినీతి అంటున్నాడు కానీ పలానా దాంట్లో జరుగుతుందని చెప్పడానికి లేదుగా. లోకేష్ జేబులు చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారు, అవినీతి సొమ్ముత అని చెప్తున్నారు. ఆయన ప్రూఫ్ చేయమనండి, పలాందని విషయం చెప్పమనండి. అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు 5 ఏళ్ళలో? ఎందుకంటే గతంలో అభివృద్ధి లేదని చెప్తారు. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళు. అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు. పోలవరం అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా రాజధానిలో కూడా అన్నీ వాళ్ళ బాగా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. కంపల్సరీగా అభివృద్ధి అనేది చేస్తారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తారు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. 4,000 ఖచ్చితంగా ఒకేసారి ఏది ఆయన అన్న 3 నెలలకి కూడా మొత్తం కలిపి ఇచ్చేసాడు. అదే జగన్మోహన్ రెడ్డి నేను పెంచుకుంటూ పోతానని చెప్పాడు. 3,000 రూపాయలు 2,000 3,000 చేస్తానని. ఆ 1,000 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయల కాడికి ఇచ్చుకుంటా వచ్చాడే తప్ప ఈ విధంగా ఎక్కడ చేయలే. చంద్రబాబు గారు అన్నయ్య అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఈ మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఏమన్నాయి, లేకపోతే ఈ పథకాలు చెప్పి వరుస చేసుకుంటూ వస్తున్నారు. అభివృద్ధి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇటువరకు రోడ్లు రోడ్లన్నిటి విపరీతంగా నాశనం అయిపోయినాయి రోడ్లు. మరి రోడ్లని అన్నీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు, ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. పల్లెల్లో ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి పల్లెలో కూడా రోడ్లు ఒక ఊరికి వచ్చేసి 10 కోట్లు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయి. మండలాల వారీగా విపరీతమైన డబ్బులు ఇచ్చారు ఎన్ఆర్జీఎస్. మరి ఫండ్స్ ఇచ్చారు, వర్క్ జరుగుతుంది, రోడ్లు అనేది చేస్తున్నారు. పట్టించుకోలేదా రోడ్లు? అసలు పొరపాటును కూడా ఎక్కడా కూడా ఒక బొచ్చి సిమెంట్ కానీ ఒక బొచ్చి కంకర కానీ వేసిన అది ఈ మాట మనం కాదు. ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళ సర్పంచులు వాళ్ళే ఉన్నారు, 90% వాళ్ళే సర్పంచులు, ఎంపీటీసీ వాళ్ళని చెప్పమానండి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏది మేము అధికారంలో ఉన్నా కానీ కనీసం మేము ఏం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కనీసం మాకు సంవత్సరంన్నర ఉన్న ఇదిలో కూడా మాకనేది మా హయాంలో ఎక్కడోసారి శిలాపలకాల మీద మా పేరు అనేది వేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.